అంటే అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు లోకేష్ బాబు గారు ఎందుకు వీళ్ళిద్దరి మీద దృష్టి పెట్టారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 5 సంవత్సరాలు అధికారంలో ఉండొచ్చు, 80 సంవత్సరాల వయసు వస్తుంది. ఆ తర్వాత పార్టీ నడిపేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు? వాళ్ళకి కనపడుతుంది లోకేష్ బాబు గారు. కాబట్టి లోకేష్ బాబు గారు అనే వ్యక్తిని ఇక్కడిప్పుడు కనుక ఓడిస్తే పార్టీ నాయకుల్లో పలచనైపోతాడు. కాబట్టి మనం ఏమి చేసైనా సరే ఓడించాలని ఒక నిర్ణయానికి వచ్చారు వాళ్ళు. 2019 5,000 ఆధిక్యత ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చింది. తర్వాత జరుగుతున్న పరిణామాలు దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నటువంటి లోకేష్ బాబు గారు రోజు రోజుకు ఎక్కడ జరుగుతుంది పొరపాటు, ఎక్కడ జరిగిందని చెప్పి మళ్ళీ విశ్లేషణ చేసుకొని వాటిని సరి చేసుకుంటూ దినదిన ప్రవర్ధమానుడై ఆ నియోజకవర్గంలో ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే గోపీకృష్ణ గారు, నాకున్న ఇప్పుడున్న సమాచారం ప్రకారం చూసుకుంటా ఉంటే